సాగు నియంత్రణ లేని లాభాలు ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ వనరులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాడుకుంటూ ధనార్జనే ధ్యేయంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి నర్సరీలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన మామిడి మొక్కల నర్సరీలు 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతున్నాయి. వ్యవసాయం పేరుతో సాగుతున్న ఈ దందా వెనుక అసలు కథ ఏంటో మా ప్రత్యేక కథనంలో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట అశ్వారావుపేట మండలంలో మామిడి మొక్కలు నర్సరీలు పుట్టగొడుగులా వెలిశాయి. సాంప్రదాయ వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూములకు అధిక కౌలు ఇస్తామంటూ నమ్మబలుకుతూ సాగు భూములను మామిడి మొక్కల నర్సరీ కేంద్రాలుగా మార్చేస్తున్నారు. తమ అక్రమాలను ప్రశ్నించేవారు లేరన్న ధీమాతో మామిడి మొక్కలు మాఫియా చెలరేగిపోతున్నాయి. అనుమతులు లేకుండా లీజులు పేరుతో భూములు తీసుకుంటూ అక్రమంగా బోర్లు వేసి విద్యుత్ కనెక్షన్ తీసుకుని వాడుకుంటున్నాయి. అంతేకాదు ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో ఎర్రమట్టిని యథేచ్ఛగా అక్రమంగా వినియోగిస్తూ నర్సరీల పేరిట పెద్ద ఎత్తున వాణిజ్య దందా నడిపిస్తున్నాయి. దమ్మపేట అశ్వారావుపేట మండలాల్లో రోజుకో మామిడి మొక్కల నర్సరీ పుట్టుకొస్తోంది. సస్యశ్యామల భూములను అధిక కౌలతో ఆకర్షించి నర్సరీ కేంద్రాలుగా మార్చుతున్నారు. వరిమడులతోనూ మొక్కజొన్న పంటలతో నిండి ఉండాల్సిన పొలాలు ఇప్పుడు ఎర్రమట్టితో మామిడి మొక్కలతో నిండిపోతున్నాయి. సాంప్రదాయ పంటలు మాయం కాగా కమర్షియల్ నర్సరీలు వెలుస్తున్నాయి. అనుమతి లేని బోర్లు, అక్రమ విద్యుత్ కనెక్షన్లు, అక్రమ ఎర్రమట్టి, జీరో బిల్ ఇలా ప్రతీదీ ఇక్కడ సర్వసాధారణం. ఖమ్మం, కుసుమంచి తదితర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చిన మొక్కలను అక్రమంగా తవ్విన బోర్ల నీటితో, అనుమతి లేని విద్యుత్ కనెక్షన్ల సాయంతో అన్నీ కలిసి ఓ జీరో బిల్లుల దందాని నడుపుతున్నాయి. ఎర్రమట్టిని రాత్రిపూట సీతారామ కాలువల పక్కన తవ్వి తరలిస్తున్నారు. నర్సరీల చుట్టూ మట్టి గుంతలు కనిపించడం సర్వసాధారణమైపోయింది. ఏ ఒక్క అధికారి ఇటువైపు చూసింది లేదు. భారీ స్థాయిలో అక్రమ పద్ధతిలో నర్సరీలు నడుస్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన ఆయా శాఖల అధికారులు నిత్యం మామూళ్ల మత్తులో మునిగి తేలుతుండడం వల్లే అక్రమ నర్సరీల వైపు కన్నెత్తి చూడడం లేదనే బహిరంగ చర్చ నడుస్తోంది. ఒక్కో మొక్కపై రైతు ఖర్చు 40 నుంచి 60 మాత్రమే. కానీ మార్కెట్లో అదే మొక్క 250 నుంచి 370 వరకు అమ్ముతున్నారు. వేలాది మొక్కలను లారీలో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు నర్సరీల నిర్వాహకులు. ఒక్కో లారీ మొక్కలు ఎగుమతి చేయడం వల్ల సగటున ₹1,00,000 పైగా ఆదాయం కళ్లచూస్తున్నారట. ఎంత భారీగా లాభాలు ఆర్జిస్తున్నా ఎవరికీ నయా పైసా చెల్లించకుండా జీరో బిల్లుల దందా కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ నర్సరీల గురించి ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో అందరూ మిన్నుకుండిపోతున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని వాడుకుంటూ వారి భూములు కౌలుకు తీసుకుని వారిని కూలీలుగా మార్చేస్తున్నారు నర్సరీల నిర్వాహకులు. పెట్టిన పెట్టుబడికి 3 పైగా లాభం పొందుతూ గిరిజన హక్కులను, రాయితీలను దోచేస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పోషక పంటలే కనబడని స్థితికి తీసుకొచ్చారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారుల స్పందన లేకపోవడానికి ప్రధాన కారణం మామిడి నర్సరీల యజమానులకు రాజకీయ పరమైన అండదండలు పుష్కలంగా ఉండడమే. అంతేకాదు ఎవరి స్థాయికి తగ్గట్టు వారికి మామూళ్లు ముట్టచెప్పుతుండటంతో ప్రతి ఒక్కరూ చోద్యం చూస్తున్న పరిస్థితి నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం నేను తొమ్మిది నాయకులు మాట్లాడుతున్నా. ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఉన్నదో అశ్వారావుపేట మండలం మరియు దమ్మపేట మండలాల్లో నర్సరీలు పూర్తిగా అక్రమ దందా నడుస్తున్నది. ఈ నర్సరీలకి అక్రమ మట్టి తోలకాలు, అక్రమ బోర్లు వేయటాలు, మరి జీరో కరెంటు బిల్లు అనేది నడుస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో ఈ మామిడి మొక్కలు అనేది దందా నడుస్తున్నది. ప్రతి గ్రామంలో మా ఆదివాసీలని వాళ్ళ భూములు కౌలుకు తీసుకొని
ఆ భూములలో నుంచి ఎర్రమట్టి లాక్కుంటూ వాళ్ళనే కూలీలుగా తయారు చేస్తున్న వైన ఉన్నది. మరి ఏజెన్సీ ప్రాంతంలో 170 యాక్ట్ను మరి పేసా చట్టాలను తుంగలో దొక్కుతూ ఇది ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏళ్ల తరబడి ఈ మొక్కల దందా నడుస్తున్నది. దీనిపై మరి కలెక్టర్ గారికి మరియు లోకల్ స్థానిక అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా మరి వాటికి స్పందించినది లేదు. మరి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఈ అక్రమ జీరో మామిడి మొక్కల దందాలపైన చర్యలు తీసుకుంటారని, అలాగే ఈ గిరిజనులు మా ఆదివాసీలు వాళ్ళ గిరిజనేతల దగ్గర ఉన్నటువంటి మా పొలాలని మాకు ఇప్పించగలరని మేము కోరుతున్నాము. నర్సరీల దందా రాను రాను రైతులను కార్మికులుగా మార్చే కుట్రగా మారిపోతుంది. వ్యవసాయ అభివృద్ధి పేరుతో ప్రకృతిని పీల్చుకుంటున్న ఈ దళారుల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అధికారులు మామూలు మత్తు నుంచి బయటకొస్తారా? ఏం జరుగుతుందో వేచి చూద్దాం.